కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. రీసెంట్గా ఒక వార్త చూశాను. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఒక వ్యక్తి వాటర్ హీటర్ షాక్ కొట్టి చనిపోయారు. 10 నిమిషాల్లో రెడీ అయ్యి తన పనిలో తాను నిమగ్నం అవ్వాల్సిన ఆ వ్యక్తి హీటర్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే ఆయన మృతి చెందారు. చాలా బాధ అనిపించింది. అంటే నిత్యం మనం వాడేటువంటి వస్తువులపైన మనకి అవగాహన ఉండట్లేదు. అవి లేకపోవడం వల్ల ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నాం. అసలు ఈ వాటర్ హీటర్ యూసేజ్ ఎలాగా, ఎందుకు దాన్ని మనం యూజ్ చేస్తున్నాం, ఎలా యూజ్ చేయాలనేది అందరూ తెలుసుకోవాలండి. ఒక వాటర్ హీటర్ ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను కదా, వాటర్ హీటర్ కొనేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాన్ని ఎలా వాడాలి, ఎన్ని రోజులు వస్తుంది, అది ఒకవేళ పాడవుతుందనో లేకపోతే అది షాక్ కొడుతుందనో ముందుగా మనం గమనించవచ్చా, మనం తీసుకోవాల్సిన భద్రతా ప్రమాణాలు ఏమిటి, ఇవి ఇవాళ వీడియోలో నేను మీకు చెప్పాలనుకున్నాను. ఇది అందరికీ యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. మీకు సాధ్యమైతే అందరికీ షేర్ చేయండి, ఇది తెలుస్తుంది ఎలా వాడాలి ఏంటి అనేది. సో ఇవి నేను చెప్పే కన్నా ఒక ఎలక్ట్రీషియన్, తనకి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, వెంకట్ గారు, వారితో మాట్లాడి డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం. అసలు ఎలా పెట్టాలి, వాటర్లో పెట్టేటప్పుడు కావచ్చు, ఈ మినిమం అండ్ మాక్సిమం లెవెల్స్, యూసేజ్ కానీ ఇవన్నీ వీడియోలో చెప్తాను. మరి ఇంకా వెంకట్ గారితో మాట్లాడేద్దామా? హలో వెంకట్ గారు. హాయ్ మేడం. నేను ఇప్పుడు ఇంట్రొడక్షన్లో కూడా చెప్పాను, న్యూస్ విన్నప్పుడు భయం వేసింది. సెల్ ఫోన్ అలా చేతిలో పట్టుకున్నారు, హీటర్ జస్ట్ ఇట్లా పెట్టుకోగానే చనిపోయారు ఆయన. ఖమ్మంలో జరిగింది. చాలా బాధాకరం. అంటే ఇంట్లో వాడే వస్తువులు ఎంత జాగ్రత్తగా వాడాలి అనేది అది చూశాక తెలుస్తుంది. ఏంటండి ఆ హీటర్ దేనికి యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ వీడియోలో మనం మాట్లాడతాము. సో ఫస్ట్ హీటర్ని అసలు ఎలా యూజ్ చేయాలి, అసలు దాన్ని దేనికి యూజ్ చేయాలి, ఎందుకంటే అన్ని రకాలుగా వాడేస్తూ ఉన్నారు. ఈ వాటర్ హీటర్ని ఎలా యూజ్ చేయాలో చెప్పండి. వాటర్ హీటర్ అన్నది దాని పేరులోనే ఉందండి, వాటర్ హీటర్. దాన్ని వాటర్ కోసం యూజ్ చేయాలి. అది కూడా ఏంటంటే అందరూ గీజర్ కొనలేక హీటర్ కొనుక్కుంటారు. ఇది ఏంటంటే పాతవి అయిపోతున్నాయి కొంతమంది. ఇప్పుడు ఆయన చనిపోయాడు అంటే ఆయన వాడిన హీటర్ బట్టి అది జరగచ్చు. అది పాతది అయి ఉన్న దాని వల్ల షార్ట్ అవి ఉండొచ్చు ఆయనకి. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మోడల్స్ అవి కూడా అంత ప్రాబ్లం లేదు. అంటే ఒకసారి రీజన్ మాట్లాడుకుందాం. అంటే ఒక హీటర్ అంత షాక్ కొడుతుందా, జస్ట్ స్విచ్ ఆన్ చేశారు అంతే షాక్ కొట్టి చనిపోయారని చెప్తున్నారు. అంటే అది బాగా ఎక్కువ యూజ్ చేసి కొత్తదైనా ఇప్పుడు డైలీ యూజ్ చేసి ఎక్కువ మంది ఉండి దాన్నే కంటిన్యూగా యూజ్ చేయడం వల్ల అది రెస్ట్ పట్టేసి, లేకపోతే దేని వల్ల, లేదంటే ఇంట్లో ఎర్తింగ్ లేకపోయినా షార్ట్ అయ్యి, మామూలుగా ఎర్తింగ్ లేకపోతే నార్మల్ గానే షార్ట్ వస్తుంది. అటువంటిది మొత్తం అన్ని రీజన్స్ ఈ షార్ట్ అవటం, అదే అవటం, దానివల్ల ఇబ్బంది అయిపోయింది. అదే ఒక హీటర్ షాక్ కొడితే చనిపోయేంత ప్రమాదం ఉంటుందా అని అనిపించింది. సో అసలు హీటర్ గురించి తెలుసుకుందాం అని ఆలోచన. ఇందాక మీరు అన్నారు గీజర్ వరకు చాలా మంది యూజ్ చేయలేక, అంత పెట్టి కొనుక్కోలేక హీటర్ అని చెప్పి. డిఫరెన్స్ ఏంటో ఫస్ట్ మాట్లాడదాం. వాటర్ హీటర్ కి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సేఫ్ సైడ్ తీసుకొచ్చాను. సో వాటర్ హీటర్ కి నార్మల్ గీజర్ కి డిఫరెన్స్ ఏంటండి అసలు? డిఫరెన్స్ అంటే ఇది ఇన్స్టెంట్ గీజర్. ఇన్స్టెంట్ లో మనకి వాటర్ హీట్ అవడం కోసం మనం దీన్ని యూజ్ చేస్తాం. గీజర్ అనేది ఏంటంటే స్టోరేజ్, దాంట్లో వాటర్ ఉండి స్టోర్ అయ్యి అది హీట్ అవుతుంది వాటర్. దాంట్లో కూడా సేమ్ సిస్టమేటిక్ ఉంటుంది, కాకపోతే కొంచెం అడ్వాన్స్డ్ గా ఉంటుంది. ఇది డైరెక్ట్ పవర్ లో ప్లగ్ ఇన్ చేసేసుకుంటాం, వాటర్ లో పట్టుకెళ్ళి పెట్టేస్తే హీట్ అయిపోతుంది. కానీ అదైతే మాత్రం స్టోరేజ్ ఉంటుంది, స్టోర్ అయ్యి కొంచెం హీట్ అయ్యి తర్వాత బయటకు వస్తాయి. సో దానివల్ల మనకి కొంచెం అడ్వాంటేజెస్ గా ఉంటుంది. సేఫ్ ఏది అంటారు ఈ రెండిట్లో? సేఫ్ అన్నది గీజర్ సేఫ్ అండి. గీజర్ సేఫ్. గీజర్ లో కూడా మనం ఏంటంటే ఎర్తింగ్ ఉందా లేదా, దాంట్లో కూడా ఉండి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో ఎలక్ట్రికల్ ప్రతి ఐటమ్ లో కూడా ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉన్నాయి, మనం యూజ్ చేసుకోవడం బట్టి. ఇప్పుడు వచ్చిన కొత్త హీటర్స్ టచ్ చేసినా కూడా షాక్ కొట్టనే ఉన్నాయి. ఇప్పుడు కొత్త మోడల్స్ లో. పాత ఉన్నాయంటే మీరు టెస్టర్ పెడితే ఖచ్చితంగా టెస్టర్కి వచ్చేస్తుంటది పవర్. ఓల్డ్ మోడల్ కి న్యూ మోడల్ కి డిఫరెన్స్ ఉన్నాయి. ఇంకా కొత్త మోడల్ అంటే చెప్పాలంటే దానికి క్యాప్స్ వచ్చేసి అది వాటర్ మన లెవెల్ ఎంత హీట్ అవ్వాలి, నార్మల్ కావాలా, మీడియం కావాలా, హై కావాలా, దాంట్లో సెట్ చేసుకుంటే ఆ హీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతాయి. ఆ టైప్ కూడా ఉన్నాయి లేటెస్ట్ లో అటువంటివి ఉన్నాయి. అంటే కొంతమంది మర్చిపోతారండి. అంటే కంపెనీ బట్టి డిఫరెన్స్ ఉంటాయండి. మనం తీసుకునే కంపెనీ బట్టి ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయి. 500 నుంచి 500 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే. అండ్ ఇంకొకటి ఇందాక మీరు అన్న అడ్జస్ట్ చేసుకునేవి కూడా వచ్చాయని, అవి ఏమైనా ఎక్కువ కాస్ట్ ఎక్కువ ఉంటాయండి. అవి కొంచెం కాస్ట్ ఎక్కువ. ఎంత ఉండొచ్చు? 2000, 1500 అలా కాస్ట్స్ ఉన్నాయి. డిఫరెన్స్ ఉన్నాయి కంపెనీ బట్టి. దాంట్లో కూడా నార్మల్ కంపెనీ ఉన్నాయి, బ్రాండెడ్ కంపెనీలో కూడా ఉన్నాయి. మనం తీసుకునే కంపెనీ బట్టి అది మారుతుంటది. అసలు ఒక హీటర్ ని ఎన్ని రోజులు యూజ్ చేయాలండి, ఎన్ని సంవత్సరాలు వాడాలి? ఎన్ని సంవత్సరాలు అంటే మనం వాడేదాన్ని బట్టి. ఇప్పుడు మీ చేతిలో ఉంది, దానికి చుట్టూ వైట్ గా పట్టేసింది, రెస్ట్ పట్టేసింది. యాక్చువల్ గా దీనికి కొత్త దాని మీద సిలికాన్ కోటింగ్ వస్తుంది. ప్రతి దాని మీద సిలికాన్ కోటింగ్ వస్తుంది. లోపల నుంచి వచ్చి పవర్ ని సిలికాన్ తోటి వాటర్ హీట్ అయ్యేలాగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, అలా రెస్ట్ పట్టినప్పుడు దాన్ని క్లీన్ చేసుకోవాలి. నార్మల్ గా క్లీన్ చేసుకోవాలి, అది క్లీన్ అవుతుంది అండి. మనం క్లీన్ చేసుకుంటే క్లీన్ అవుతుంది. అలా తీసేస్తే వచ్చేస్తుంది అండి. అది రిమూవ్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. అది రావట్లేదు, దాన్ని చాకు పెట్టి
గీకేశారు అనుకోండి, అలా తీసేస్తే పైన సిలికాన్ పోతుంది. ఓకే ఓకే. పైన సిలికాన్ పోయి దీంట్లో ఉండి పవర్, డైరెక్ట్ పవరే వాటర్లోకి వచ్చేస్తుంది. సిలికాన్ ఉన్నంతసేపు మీకు పవర్ వాటర్ హీట్ అవుతుంది తప్ప రాదు, బయటికి రాదు. అది ఎప్పుడైతే సిలికాన్ పోయిందో అప్పుడు కరెంట్ కూడా దాంట్లోకి వచ్చేస్తుంది. మినిమం 2 years వరకు పనిచేస్తాయి. 2 సంవత్సరాలు అయితే పనిచేస్తాయి. కాకపోతే అది మనం వాడే విధానం బట్టి ఉంటుంది. ప్రతి దానికి కామన్ ఉండి ఫేస్ న్యూట్రల్ ఎర్తింగ్ ఈ బాడీకి టచ్ అయి ఉంటుంది. ఓకే, నీ బాడీకి టచ్ అయి ఉన్న ఎర్త్ మనకి ఇంట్లో ఎర్తింగ్ సరిగ్గా లేకపోయినా కూడా అది ప్రాబ్లం వస్తుంది. ఒకవేళ ఇది ఎక్కడైనా లీక్ అయినా కూడా దీని నుంచి ఎర్తింగ్ రివర్స్ తీసేసుకుంటది. ఓకే, ఎర్తింగ్ రివర్స్ తీసుకుని మనకి షాక్ కొట్టదు. కొంతమంది ఏం చేస్తారు, బకెట్ లో పెడతారు, వాటర్ హీట్ అయినా లేదని స్విచ్ ఆఫ్ చేయకుండా డైరెక్ట్ చేపెట్టేసి వస్తారు. అప్పుడు ఇది లీక్ అయింది అనుకోండి, షాక్ కొట్టే ప్రమాదం ఉంది. అది మనకి ఇది అలాగే 240 మనకి లైట్ ఎంత తీసుకుంటుంది, ఫ్యాన్ ఎంత తీసుకుంటుంది, ఇది అంతే తీసుకుంటుంది. కాకపోతే ఏంటంటే దీనికి కొంచెం హెవీ పవర్లో ఇవ్వాలి. 6 amps ప్లగ్ లో కాకుండా 16 amps ప్లగ్ లో పెట్టుకుంటే కొంచెం స్ట్రాంగ్ గా పనిచేస్తుంది, వర్క్ అవుతూ ఉంటాయి. వెంకట్ గారు, అసలు ఒక హీటర్ కొనాలి అనుకున్నప్పుడు ఏ భద్రతా ప్రమాణాలు చూడాలి, ఏం చూసి కొనాలండి ఫస్ట్ మనం? ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఇలా మనకి రాసి ఉంటాయి. కొంతమంది చదువుతారు, కొంతమంది చదవకుండా తెలిసిన హీటరే కదా ఇందులో ఏముందని చెప్తారు. కానీ ఇందులో ఏవేవి చూసి మనం కొనుక్కోవాలి ఒక హీటర్ కొనేటప్పుడు? ప్రతి హీటర్లో దీంట్లో పవర్ వేరియేషన్స్ ఉంటాయండి. వాట్స్ 10,000 వాట్స్, 15,000 వాట్స్, 20,000 వాట్స్ వాట్స్ ఉంటాయండి. మీరు 10,000 వాట్స్ తీసుకుంటే 15 to 20 minutes పడుతుంది హీట్ అవడానికి. 15,000 తీసుకున్నారంటే కొంచెం ఎర్లీగా తొందరగా హీట్ అవుతాయి. 20,000 తీసుకుంటే ఇంకా తొందరగా. మనం తీసుకుని హీటర్ బట్టి తొందరగా హీట్ అవుతుంటాయి. అలాగే పవర్ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది. ఎంత పవర్ కన్జంప్షన్ ఉంటుందండి దీనికి? దీనికి గీజర్ కి ఇంచుమించు సేమ్ ఉంటుంది. అంటే ఇన్స్టెంట్ 3 లీటర్ గీజర్ కి ఎంత పవర్ అవుతుందో ఇన్స్టెంట్ కూడా అంతే అవుతుంది. ఇది తక్కువ అవుతుంది అనుకుంటారు తప్ప, అంటే బడ్జెట్ కొనడానికి బడ్జెట్ వేరియేషన్ ఉంది తప్ప పవర్ కన్జంప్షన్ అయితే సేమ్ పవర్ కన్జంప్షన్ అవుతుంది. రెండంటే గీజర్ ఇన్స్టెంట్ గీజర్ కి ఎంత పవర్ అయితే అవుతుందో దీనికి కూడా సేమ్ పవర్ అవుతుంది ఇన్స్టెంట్ గీజర్. అదే 25 లీటర్ అయితే ఇంకా ఎక్కువ యూజ్ అవుతుంది. సో మనం ఆ హోల్స్ అవి చూసుకుని కొనుక్కోవాలి. మనకి మన యూజింగ్ బట్టి చూసుకోవాలి. దీంట్లో ఐఎస్ఐ మార్క్ ఉన్నాయా లేదా, అంటే లోకల్ బ్రాండ్స్ కూడా చాలా వచ్చేసినాయి. దాంట్లో ఐఎస్ఐ ఉందా లేదా, లేకపోతే ఇది పర్ఫెక్ట్ గా పనిచేస్తుందా లేదా. మేము డబ్బులు ఎక్కువ పెట్టన్నా ఒక బ్రాండెడ్ కంపెనీలో తీసుకుంటే అది మనకి కొంచెం ఎక్కువ యూజ్ చేసుకోవడం పనిచేస్తుంది. అస్తమానం ఇది పాడైపోయింది, రిపేర్ వచ్చింది, లేకపోతే షార్ట్ అవుతుంది అని చెప్పి అస్తమానం మనం మార్చలేము. అండ్ ఇంకొకటి హీటర్ గమనించేది ఏంటంటే మాక్సిమం లెవెల్, మినిమం లెవెల్ అని చూపిస్తూ ఉంటాం. అవునండి. ఏ లెవెల్కి అసలు వాటర్ ఉండాలి? మాక్సిమం లెవెల్ వరకు ఉండాలా, లేకపోతే మినిమం లెవెల్ వరకు ఉంటే చాలా, మధ్యలో ఉండాలా? మధ్యలో ఉండాలండి. మినిమం లెవెల్ కంటే కింద ఉండకూడదు, మాక్సిమం లెవెల్ కంటే పైన ఉండకూడదు. మాక్సిమం లెవెల్ దాటి పైకి వెళ్ళిందంటే దీని లోపల ఉండి సర్క్యూట్ లోకి వాటర్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చాలా మంది అయితే ఫుల్ బకెట్ నిండుగా వాటర్ నింపి దాంట్లో పెట్టేస్తారు. బకెట్ లో 90% వాటర్ మాత్రమే ఉండాలండి. 90% ఉండాలి. కొంతమంది దీన్ని బకెట్ సైడ్ ని హ్యాంగ్ చేసేస్తారు. బకెట్ సైడ్ ని హ్యాంగ్ చేయడం వల్ల ప్లాస్టిక్ అన్నది, అది ప్లాస్టిక్ ఐటమ్, ప్లాస్టిక్ బకెట్ లో పెడతారు. కొంతమంది ఐరన్ బకెట్ వాటిలో కూడా పెడతారు. ఐరన్ బకెట్ లో అసలు పెట్టకూడదు. ఐరన్ బకెట్ లో అసలు దీన్ని యూజ్ చేయకూడదు. ఓన్లీ ప్లాస్టిక్ బకెట్ లో మాత్రమే దీన్ని యూజ్ చేయాలి. ప్లాస్టిక్ బకెట్ లో యూజ్ చేసినప్పుడు అది కూడా ఏంటంటే ఒక వుడెన్ స్టిక్ ఏదో ఒకటి తీసుకుని వుడెన్ స్టిక్ ద్వారా బకెట్ లో పెట్టుకోవాలండి. ఇప్పుడు కర్ర ఇవి పెట్టడం కరెక్ట్ పద్ధతి అంటే కర్ర పెట్టుకోవచ్చు. చాలా మందిని గమనించానండి, ఇట్లాంటి స్టిక్సే మధ్యలో ఇలా పెట్టేసి హ్యాంగ్ చేస్తూ హ్యాంగ్ చేసుకుంటారండి. మనకి ప్లాస్టిక్ బకెట్ మనకు షాక్ కొట్టదు, వుడ్ షాక్ కొట్టదు. దాని గురించి మనం వుడ్ పెట్టుకుని అది బకెట్ లో సెంటర్ మినిమం లెవెల్ మాక్సిమం లెవెల్ కంటే మధ్యలో ఉండేలాగా వాటర్ మెయింటైన్ చేసుకుంటే మనకి సేఫ్టీ ఉండదు. మనం లెవెల్ చూపించండి ఎలాగో. ఇప్పుడు బకెట్ లో మనం హ్యాంగ్ చేసేటప్పుడు ప్లాస్టిక్ బకెట్ లో హ్యాంగ్ చేసుకున్నాం. దీంట్లో మినిమం మాక్సిమం 2 లెవెల్స్ ఉన్నాయి. 2 లెవెల్స్ కి మనం సెంటర్ లో వచ్చింది వాటర్, సెంటర్ లో ఉంది. బకెట్ లో 90% ఆఫ్ వాటర్ ఉంది. ఓకే, ఎక్కువ కాదు తక్కువ కాదు. ఇప్పుడు దీనికంటే ఎక్కువ వచ్చిందంటే దీంట్లో వాటర్ వెళ్ళిపోతుంది. దీనికంటే తక్కువ ఉన్నా కూడా మనకి ఇది వేస్ట్ పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దీన్ని సెంటర్ చేసుకుని మనం పెట్టుకుంటాం. ఇలా హ్యాంగ్ చేసుకుని దీన్ని పవర్ ప్లగ్ఇన్ చేసుకుంటాం. ఇప్పుడు పవర్ ప్లగ్ఇన్ చేసుకున్నాం, వాటర్ హీట్ అయిందో లేదో చూడాలంటే స్విచ్ ఆఫ్ చేసి పవర్ లో ఉన్న ప్లగ్ తీసేసేయాలి. ప్లగ్ తీసి మన సేఫ్ సైడ్ లో దీన్ని కూడా బయట తీసి ఆ వుడెన్ పీస్ అలా ఉంచి దీన్ని బయటికి తీసి అప్పుడు చెక్ చేసుకోవాలి వాటర్ లో చేయి పెట్టి. అంతేగాని పవర్ ఇలా లోపల ఉన్నప్పుడు చేయి పెట్టారంటే షార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనం సేఫ్ గా ఉండాలి అంటే మన బాధ్యత మనం చూసుకోవాలి. సో అలా ఎమర్జెన్సీ అనేది చూసుకుని జాగ్రత్తగా వాటర్ లెవెల్ సెంటర్ లో ఉండాలి, మినిమం కి మాక్సిమం కి మధ్యలో. ఇందాక మీరు అన్నారు
డైరెక్ట్ గా అలా చేపెట్టి చూసేస్తూ ఉంటారు నీళ్లు వేడయ్యాయా లేదా అని. అవును. జస్ట్ స్విచ్ ఒకటి ఆఫ్ చేసి అలా చెక్ చేసినా పర్లేదండి? స్విచ్ ఒకటి ఆఫ్ చేసినా కూడా పవర్ ప్లగ్ కూడా ఖచ్చితంగా రిమూవ్ చేయాలండి. Remove చేయాలి. పవర్ ప్లగ్ స్విచ్ బోర్డ్ లో ఉంచేసి మనం పెట్టినా కూడా కొన్ని సార్లు ఇచ్చి ఎలక్ట్రీషియన్ ఫేస్ కి న్యూట్రల్ ఫేస్ ఇచ్చారనుకోండి, దీంట్లోకి పవర్ వస్తూనే ఉంటది. ఓకే ఓకే. అది మనం చెప్పలేం. కొన్ని స్విచ్లకి అంటే ప్లగ్స్ ఏవైతే పెడతాం వాటికి స్విచ్లు ఉండవండి, డైరెక్ట్ ఉంటాయి కదా. అవునండి, కొన్ని వాటికి డైరెక్ట్ స్విచ్లు ఉంటాయి, దాంట్లో ప్లగ్ ఇన్ చేసిన డైరెక్ట్ పవర్ వచ్చేస్తూ ఉంటది. అటువంటిది ఎలాంటి కనెక్షన్ తెలియదు. స్విచ్ ఆఫ్ చేసి ఖచ్చితంగా ప్లగ్ రిమూవ్ చేసి ఆ తర్వాత బకెట్ లో చేయబెట్టి అది హీట్ అయిందా లేదా, మనకి హీట్ సరిపోతుందో లేదా చూసుకుని, సరిపోలేదంటే మళ్ళీ కాసేపు పెట్టుకుని ఆ టైప్ యూస్ చేసుకోవడం బెటర్. అలాగే వెంకట్ గారు, చాలా మందికి డైరెక్ట్ వాష్రూమ్ లోనే అరేంజ్ చేసుకుంటారు. ఇప్పుడు బాత్రూమ్ లోనే హీటర్ పెట్టుకుంటారు, బకెట్ అక్కడ పెట్టేసి. అలా అందులోనే అలా పెట్టొచ్చా, లేదా బయటికి తీసుకొచ్చి బకెట్ లో మనం హీట్ వాష్రూమ్ లో పెట్టుకోవచ్చు అండి. చిన్న పిల్లలు ఉన్నారు అది అంటే హాల్లో ఎక్కడ పెట్టుకోకుండా వాష్రూమ్ లోనే వాళ్ళకి అందకుండా, ఎందుకంటే బకెట్ అనేది కిందే ఉంటది కాబట్టి కొంచెం లోపల పెట్టుకుని చూసుకోవాలి. అది లోపల పెట్టి మర్చిపోకూడదు, మనం చూసుకుంటూ ఉండాలి. మనం పెట్టాం వాటర్ హీటర్ పెట్టాం, ఒక 10 minutes లో గుర్తు పెట్టుకుని వెళ్ళి దాన్ని ఆఫ్ చేసుకోవాలి. అలా ఆఫ్ చేసుకోవడం బెటర్. లేదంటే ఇది ఓవర్ హీట్ అయిపోయి బకెట్ లో మీరు వాటర్ లెవెల్ కరెక్ట్ గా పెట్టి దాని గురించి మర్చిపోయారు, డోర్ క్లోజ్ చేసింది మర్చిపోయారు, ఒక హాఫ్ అన్ అవర్ 1 hour వదిలేసరికి ఆ వాటర్ ఎంతైతే పెట్టారో అన్ని ఆవిరైపోతాయి. అవునండి, వాటర్ హీట్ అయిపోయి మొత్తం ఆవిరైపోతాయి. లేదు మీరు స్విచ్ కట్టడం మర్చిపోయారు, దీన్ని తీసి ఎక్కడ చోట తగిలించేస్తారు, హ్యాంగ్ చేసేసి స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోతారు. ఆ టైంలో ఇది ఓవర్ హీట్ అయిపోతాయి. అవునండి, మొత్తం ఎర్రగా అయిపోయి మొత్తం ఓవర్ హీట్ అయిపోతాయి. ఓవర్ హీట్ అయిపోయి ఇది కాలిపోతాయి, హీటర్ కాలిపోతుంటాయి. మనం అది చూసుకుంటూ ఉండాలి. వాటర్ ఇది ఎంత జాగ్రత్తగా మనం యూజ్ చేసుకుంటే అంత జాగ్రత్తగా పనిచేస్తాయి. ఎక్కువ రోజులు మనకు మన్నుతుంది అనమాట. బట్ అది మాత్రం ప్రమాదమేనండి, ఒక్కొక్కసారి కూడా జరుగుతూ ఉంటాయి. స్విచ్ ఆపడం మర్చిపోతాం హడావిడిలో. స్విచ్ ఆఫ్ చేయరు, ఆఫీస్కి వెళ్ళాలి కంగారులో బకెట్ లో తీసి పక్కన పెట్టేసి ఆఫ్ చేసి అనుకుంటారు, ఆఫ్ చేసారు లేదో చూసి అంత ఇది ఉన్నది అది అనుకుని మర్చిపోయి వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా ఖచ్చితంగా దీన్ని తీసేసి ప్లగ్ లోంచి తీసి పక్కన ఎక్కడన్నా దూరంగా పెడితే సరిపోతుంది. ఇది పెట్టినప్పుడు కూడా మీకు ఈ వైరు దీనికి టచ్ అవ్వకుండా చూసుకోవాలి. ఇది వాటర్ లో తీసినా కూడా కాసేపు వేడిగానే ఉంటది, వెంటనే దీన్ని వేడి చల్లారి వైర్ కాలిపోతుంటుంది. ఈ వైర్ ఎలా కాలిపోయినాయి ఇప్పుడు దీన్ని చూడండి, ఇది వైర్ అంతా కాలిపోయింది. ఓకే, ఇలా కాలిపోయి షార్ట్ అయిపోతాయి. అది మీరు కావాలని చేయరు, కాకపోతే అనుకోకుండా దీనికి తగిలి కాలిపోతుంటాయి. మనం మన జాగ్రత్తలో ఉంటుంటూ వాడుకుంటా బెటర్. ప్రతి ఇంట్లో మినిమం టెస్టర్ యూజ్ చేసుకోవడం బెటర్ అండి. ప్రతి ఇంట్లో ఒక టెస్టర్ 50 రూపీస్ టెస్టర్ ఉంటుంది. ఒక టెస్టర్ ఇంట్లో కొనుక్కు పెట్టుకుంటే బకెట్ లో పెట్టిన తర్వాత మంత్లీ ఒకసారి అన్న మనం బకెట్ లో పెట్టి యూస్ చేసినప్పుడు బకెట్ లో వాటర్ ఇది ఆన్ చేసిన తర్వాత వాటర్ లో టెస్టర్ పెట్టి చెక్ చేస్తే పవర్ వస్తుందా లేదా చెక్ చేసుకున్నాను. పవర్ రావట్లేదు అనుకోండి పర్లేదు, మీరు వాడిది పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది వాడుకోవచ్చు. లేదు పవర్ వస్తుంది, వాటర్లోకి పవర్ వచ్చేస్తుంది అనుకోండి, ఖచ్చితంగా దాన్ని ఒకసారి సర్వీసింగ్ ఇచ్చుకోండి. సర్వీసింగ్ ఇచ్చుకుంటే దాని లోపల రెస్ట్ పట్టేసి ఉంటుంది, అంతా క్లీన్ చేసి చేస్తాడు, పని చేస్తుంది. ఇలా రస్ట్ పట్టి ఏదైతే ఉందో ఇది యూజ్ చేయొచ్చా అండి? యూజ్ చేయొచ్చండి, కాకపోతే దాన్ని క్లీన్ చేసుకుని యూజ్ చేయాలి. క్లీన్ చేయడం ఎలా అంటే క్లీన్ చేస్తే మీకు క్లీనింగ్ అయిపోతుంది, క్లీన్ చేస్తే తీస్తే వచ్చేస్తుంది, గుచ్చుకుంటాయి. అదే క్లీన్ చేస్తే క్లీన్ అవుతుంది. అది కూడా మన చాకుతోటి వాటితోటి దాన్ని రఫ్ చేయకూడదు, రఫ్ చేస్తే పోతుంది, అది ఖరాబ్ అయిపోయి అప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా మంది ఇందాక అన్నట్టుగా మెటల్ బకెట్స్ లో ఇత్తడి బకెట్లు కొంతమంది వాడుతూ ఉంటారు, ఐరన్ వి కావచ్చు, వీటిలో పెట్టేస్తూ ఉంటారు. సో అవి సేఫ్ కాదు? సేఫ్ కాదండి, ఎందుకంటే అవి బకెట్ నుంచి బయటకి పవర్ వచ్చేస్తుంటది, పవర్ బయటకి రాదు, షాక్ కొట్టే రిస్క్ ఛాన్సెస్ ఎక్కువ దాంట్లో. ఎంత దీని మీద వాటర్ హీటర్ అని ఉన్నా నేను కొద్ది రోజులుగా గమనిస్తున్నాను కదండి, దీన్ని ట్రైన్ లో మరీ ముఖ్యంగా టీ అవి హీట్ చేయడానికి వీటికి ఉపయోగిస్తున్నారు. వాళ్ళు ఒక్కసారి మార్నింగ్ ఒకసారి ఎక్కువ టీ తీసుకొచ్చేసి వాళ్ళు ఇంకా ఈ ఎలక్ట్రికల్ ఒకటి దగ్గర పెట్టేసుకుని ట్రైన్ లో ఏదో ఒక బోగిలో ఖాళీగా ఉన్న దగ్గర లేకపోతే ఏదో సాకెట్ లో దీన్ని పెట్టేసి దాన్ని హీట్ చేసేసుకుంటున్నారు. అసలు అలా యూజ్ చేయొచ్చు? టీ హీట్ చేయడానికి వాటర్ హీటర్ యూజ్ చేస్తారా? అదైతే కరెక్ట్ పద్ధతి కాదు, ఎందుకంటే అది గవర్నమెంట్ కి లాసే, ప్లస్ దాని వల్ల వాళ్ళకి ప్రమాదం. గమ్ముని హీట్ అయిందా లేదా అన్న చూస్తానుకో, లేకపోతే అనుకోకుండా టచ్ అయినా కూడా షార్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ టీక్ అనేది కొన్ని స్టీల్ ఉంటాయండి. అవునండి, అలా స్టీల్ వాటిల్లో పెట్టకూడదు, అసలు యూజ్ చేయడమే రాంగ్. వాళ్ళు టీలో పెట్టి యూజ్ చేసుకోవాలి, వాటర్ అనేది వాటర్ లో యూజ్ చేసుకోవాలి. వాళ్ళు టీలో పెట్టి ఈ మధ్యన ట్రైన్ లో అది జరుగుతున్నాయి. అవును, కొన్ని విజువల్స్ కూడా బయటకు వచ్చి చాలా మంది వీడియోస్ తీసి కూడా పెడుతున్నారు. వాటర్ హీటర్ టీలో వేడి చేయడానికి పెట్టేస్తున్నారు. కర్రీ పాయింట్స్ లో కూడా ఉంటది, కాకపోతే కర్రీ వేడి చేయడానికి దాంట్లో వాటర్ లెవెల్ ఉండి దానిపైన ఐటమ్ ఉంటది. సో అది వాటర్ హీట్ అవుతుంది, వాటర్ హీట్ అయ్యి ఐటమ్ వేడిగా ఉంటది. ఈ కాన్సెప్ట్ లో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇది పట్టుకెళ్ళి టీలో పెట్టేయడం లేకపోతే ఇంకో దాంట్లో పెట్టేయడం,
అలా యూజ్ చేసేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి రిస్కే, అది సేఫ్ అయితే కాదు, వాళ్ళకి రిస్కే. గవర్నమెంట్ ప్రాపర్టీ కూడా వేస్ట్ చేస్తున్నట్టే లెక్క, అది పనిషబుల్ అఫెన్స్ కింద ఉంటుంది. సో వెంకట్ గారు ఓవరాల్ గా యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి పిల్లలకి, ఎందుకంటే మీరు అన్నట్టు కిందకే ఉంటుంది బకెట్, వాళ్ళ నుంచి తప్పించుకోవాలి, వాళ్ళు కనపడకుండా ఉండాలంటే బాత్రూమ్ లో పెట్టి లాక్ చేసేస్తూ ఉంటారు, బట్ అదే టైంలో మర్చిపోతూ ఉంటారు. ఎంతసేపు అండి ఇంత టైమే ఉండాలి? 15 minutes అయితే సరిపోతాయండి. నార్మల్ గా వాటర్ హీట్ అవడానికి 15 minutes యూజ్ చేస్తే వాటర్ హీటింగ్ అనేది సరిపోతుంది. కాకపోతే ఇంకా కావాలని చెప్పి కొంతమంది మర్చిపోతారు, దానివల్ల ఓవర్ హీట్ అయిపోవడం, మర్చిపోవడం వల్ల కాలిపోవడం ఈ ఛాన్సెస్ అవుతున్నాయండి. సో ఏదైనా ఎలక్ట్రిక్ వస్తువు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ థ్యాంక్ యూ గారు. మేడం.